ప్రజాభవన్ ముట్టడి నేపథ్యంలో రైతన్నలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. రైతులకు మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నేతలను సైతం ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. సామరిపేటలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇప్పటికైనా ఆపాలని కోరారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారము ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి, చెయ్యని వ్యక్తి కూడా రేవంత్ రెడ్డియే. అది అడిగిన రైతులను అరెస్టు చేసుడు ఇవి చేయడం కాదు. అరెస్టు గిట్లా చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఫస్ట్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి, రేవంత్ రెడ్డి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టాలి, రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి తప్ప ఇట్లా ఏదో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా రైతులు రోజు పొలాలలో మరి పని చేసుకునేటోళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా ఇబ్బందులు పెట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తు రోజుల్లో మరి పార్టీ పరంగా కూడా మేము రైతుల పక్షానే ఉంటాం. రైతుల పడుతున్నటువంటి కష్టాలను ప్రశ్నించినందుకు మరి ఈ నిరంకుశన పాలనను తీవ్రంగా నిరసిస్తూ మీరు చెప్పినదే ప్రశ్నిస్తే మరి ఇలాంటి అరాచకమైన నిరంకుశమైనటువంటి పాలనను గద్దె దించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు మీకు 5 సంవత్సరాలు ఇచ్చినారు అభివృద్ధి చేయమని చెప్పి, కానీ దాన్ని ఇంకొక రకంగా మీరు ఉపయోగిస్తున్నారు.